దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మీ క్రీస్తు పరిచయ ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామంలో మీ అందరికీ మా శుభావందనాలు తెలియజేసుకుంటున్నాం. మీ అందరూ బాగున్నారు ప్రియులారా? దేవుని కృపలో మీ అందరూ వర్ధిల్లుచున్నారు నేను నమ్ముచున్నాను. ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ మీ విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో, ప్రార్థన జీవితంలో మీరు ముందుకు కొనసాగిపోతున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. జ్ఞాపకం చేసుకుని ప్రియులారా, మీరు మాకు అందించిన ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మేము మానక తప్పక ప్రార్థించి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ప్రభు పాదాల చెంత ఉంచడం జరిగింది. దిగులు పడకండి, భయపడకండి. ఆయన ఎవరికి అన్యాయం చేసే దేవుడు కాదు. తప్పకుండా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగిస్తాడు. కాబట్టి ఆయనందు మాత్రమే మన ఆశలు, కోరికలు, తలంపులు, మాటలు, క్రియలు, చూపులు, నడతలు ప్రతి ఒక్కటి ఉంచుకొని మన జీవితంలో మనం ముందుకు కొనసాగిపోవాల్సిందిగా కోరుకుంటూ ఈ దిన అంశంలోకి, వాగ్దానంలోకి మనం అడుగు పెడదాం ప్రియులారా. నీ శ్రమ కొంచెము కాలమే, నీ శ్రమ కొంచెము కాలమే అన్న ఒక అంశం మీద దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానాన్ని మనం పరిశీలిద్దాం ప్రియులారా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలేంటో జ్ఞాపకం చేసుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో ఒక అద్భుతమైన వాక్యం ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనము. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. ఆమేన్. ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ప్రియులారా, దేవుడు వాక్యం ద్వారా ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నాడు అనే ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కొంచెం కాలము మనం శ్రమపడిన పిమ్మట తానే మనల్ని పూర్ణులుగా చేస్తాడు అని వాక్యం మనకు తెలియజేస్తుంది. కొంచెం కాలము, ఈ కొంచెము కాలము అనేది చాలా బాధించదగినదిగా ఉంటుంది, చాలా ఓర్చుకోలేనిదిగా ఉంటుంది. ఈ కొంచెం కాలంలోనే మనం దేవుడి నుంచి తప్పిపోతాం. ఈ కొంచెం కాలంలోనే దేవుని మీద మనం కోపం పెంచుకుంటాం. ఈ కొంచెం కాలంలోనే దేవునిలోంచి వచ్చేయాలని అనేక ప్రయత్నాలు చేస్తాం మనం. ఈ కొంచెం కాలము అనేది వాక్యం మనకు తెలియజేస్తుంది. కానీ మన జీవితంలో మాత్రం దాన్ని వెంబడించాలన్నా, దాన్ని నమ్మి మన జీవితంలో నెరవేర్చుకోవాలన్నా మనం చాలా కష్టపడుతూ ఉంటాం. కొంచెం కాలం అని వాక్యం చెప్తుంది, కొంచెం కాలం అని దేవుడు చెప్తున్నాడు. ఆయనకేమి, నా జీవితంలో ఎక్కువ శ్రమ పడుతున్నాను, యోబు కంటే ఎక్కువ శ్రమలు నాకున్నాయి, ఈరోజు నా జీవితం అంతా శ్రమలేను, ఇతరులతో పోల్చుకుంటే నా జీవితము దేంట్లో కూడా ఉన్నతంగా లేదు అని మనం జీవితంలో మనం అనుకుంటాం పిల్లరా. దీన్నే ఆ ఒక కొంచెం కాలము, కొద్ది కాలము, ఈ కొంచెం కాలంలో మనం అనుకునేటువంటి మాటలు ఇవన్నీ, మనం మాట్లాడుకునేటువంటి, మన హృదయంతో మనం సంభాషించేటువంటి విషయాలు ఇవి. ఎందుకు ఈ కొంచెం కాలము అంత పరిశోధించదగినట్లుగా ఉంటుందనంటే, యోబుని కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, శ్రమ అంటే ప్రతి ఒక్కరికి యోబే గుర్తుకొస్తాడు. శ్రమ అంటే ప్రతి ఒక్కరికి యోబే గుర్తుకొస్తాడు. ఇంకా అనేక మంది పరిశుద్ధ గ్రంథంలో ఉన్నప్పటికీ యోబుని మనం ఎందుకు పరిశీలించి తెలుసుకుంటామనంటే, యోబు తన జీవితంలో కోల్పోయిన వాటితో పోల్చుకుంటే మనము మన జీవితాన్ని అప్పుడప్పుడు యోబుతో పోల్చుకుంటూ ఉంటాం. యోబుకు కూడా ఇన్ని శ్రమలు రాలేదు, నాకే ఇన్ని శ్రమలు ఇచ్చారు అంటే నేను కొంతమంది నోట్లో విన్నా ఈ మాటని, కాబట్టి నేను మీతో చర్చిస్తున్నాను. జ్ఞాపకం చేసుకుని పిల్లారా, మన కళ్ళ ముందే అవును, ఈరోజు శ్రమలు కొంతమంది జీవితాలు ఉండొచ్చు, నేను దానికి కాదనడం లేదు, లేదనడం లేదు. కానీ యోబు జీవితం ఎందుకంత ప్రత్యేకమైనది అని అంటే పిల్లారా, యోబు తన జీవితంలో ఎప్పుడు కూడా దేవుడు ఇవ్వడు అని అనుకోలేదు. ఇది మన పరిస్థితి. మనం నమ్మకంగా ఉంటాం, విశ్వాసంగా ఉంటాం, దేవుడు తప్పకుండా తిరిగి అనుగ్రహిస్తాడు అని ఉంటాం. కానీ కొన్ని సందర్భాల్లో ఆ నమ్మకం మనకు పోతుంది. ఎందుకు పోతుందంటే, మన జీవితం యోబు జీవితంతో పోల్చుకుంటే సంబంధమే ఉండదు. అంత గొప్పగా జీవించినటువంటి యోబు జీవితంలో అన్ని పోగొట్టుకున్న తర్వాత, అన్ని కోల్పోయిన తర్వాత, అనేక రకమైనటువంటి అనారోగ్య సమస్యలు వచ్చిన తర్వాత, ఆర్థికంగా ఇబ్బందులు వచ్చిన తర్వాత, శారీరకంగా మానసికంగా ఒత్తిళ్ళు వచ్చిన తర్వాత, ఇతరుల నుంచి, సొంత వారి నుంచి అవమానాలు పడిన తర్వాత యోబు నోట్లో నుంచి అంత గొప్ప మాట రావడం అని అంటే, ఎందుకంటే ఒంటి మీద కురుపులు వస్తే ఆ కురుపులకి తాను తన చేతితో ఏమి చేసుకోలేక చిన్న పెంకులతో యోబు ఆ ఒక కురుపులను గీక్కున్నాడు.
అవును, ఇది ఇది వినడానికి మనకు వేరేగా ఉండొచ్చు కానీ ఇది నిజం. ఇది వాక్యం చెప్తున్నటువంటి మాట. అంతటి బాధించగలిగిన వ్యాధితో యోబు జీవించాడు ప్రియులారా. అవును, నేను కొన్ని వాక్యాలలో విన్నాను. కొంతమంది సిస్టర్స్ చెప్తున్నటువంటి సాక్ష్యాలు కొన్ని వినడం జరిగింది. ఆ సాక్ష్యాల్లో నేను ఒకవేళ కనుక సమయం ఉన్నట్లయితే మీతో ఒకరోజు పంచుకుంటాను తప్పకుండా. ఆ సాక్ష్యాల్లో ఇంకా ఘోరమైనటువంటి పరిస్థితులు వాళ్ళు తెలపడం జరిగింది. ఘోరమైనటువంటి పరిస్థితులు. ఈ ఘోరమైనటువంటి పరిస్థితుల్లో యోబు ఎలాగూ జీవించాడు. నమ్మకం, విశ్వాసం, విధేయత, ఈ మూడు కూడా చివరి వరకు యోబు కోల్పోలేదు. కానీ ఆ సిస్టర్ చెప్పినటువంటి సాక్ష్యం ఏదైతే ఉందో ఆ సాక్ష్యములో తను నమ్మకం కోల్పోయిందంట దేవుని మీద అసంతృప్తి పడిందంట. దేవుని మీద కోపం వచ్చిందంట బాగా. దేవుడు నాకు ఇంకెవ్వడో, దేవుడు నా జీవితాన్ని సర్వనాశనం చేసేసాడు అని అనేక సందర్భాల్లో దేవుణ్ణి దూషించిందంట ఆ సిస్టర్. నేను తప్పకుండా ఒకరోజు సమయం వస్తే ఈ సాక్ష్యాన్ని మీతో పంచుకుంటాను ప్రియులారా. అలాగున మన జీవితంలో దేవుని విషయంలో ఇన్ని శ్రమలు వచ్చిన తర్వాత తప్పకుండా అసంతృప్తి చెందుతాం. ఎందుకు అనంటే మనము జీవించేటువంటి జీవితానికి మనం అలవాటు పడతాం. ఇది దేవునికి ఇష్టం లేదు. మనం జీవించేటువంటి సుఖభరితమైన జీవితం ఏదైతే ఉందో దీనికి మనం అలవాటు పడినప్పుడు ఆటోమేటిక్గా దేవుని జీవిత విధానం ఏదైతే ఉందో దానిలోకి మనం ఎంటర్ అయినప్పుడు అది కొత్తగా ఉంటుంది, అది వేరేగా ఉంటుంది. అంటే ఆశ్చర్యంగా ఉంటుంది. ఏంది ఇలాగుంది, ఏంది నా జీవితంలో ఇలాగుంటుంది, దేవుళ్ళలోకి వస్తే ఇలా చేయాలా, దేవుళ్ళలోకి వస్తే ఇది మానుకోవాలా, దేవుడిలో నమ్మకం ఉంచుకున్న జీవితం ఇలాగుంటుందా, దేవుని యందు నమ్మకం ఉంచుకున్న జీవితం ఇంత ఘోరంగా ఉంటుందా, అందరూ విడిచిపెట్టేస్తారా, నేను ఒంటరిని అయిపోతానా అని ఇలా ఆశ్చర్యపడతాం మనం. అదే మన సొంత జీవితంలో, మనం విచ్చలవిడినటువంటి జీవితంలో మనల్ని ఎవరు విడిచిపెట్టిపోరు. మనం సంతోషంగా ఉంటాం, మనం నచ్చినట్టు జీవిస్తాం, స్వేచ్ఛాభరితులమై మనం ఇష్టం ఉన్నట్టు తిరుగుతాం, ఇష్టం వచ్చినట్టు పనులు చేస్తాం, ఇష్టమైనట్టు కార్యాలు, పాప కార్యాలు చేస్తాం మనం. అప్పుడు మనకు సుఖంగా ఉంటుంది పిల్లల. ఉన్నట్టు మన జీవితంలో దేవుణ్ణి వెంబడించి దేవుళ్ళలోకి వచ్చి శ్రమలు వచ్చినప్పుడు విచిత్రంగా ఉంటుంది. ఈ జీవితాన్ని మనం యాక్సెప్ట్ చేయడానికి కుదరదు. ఈ జీవితాన్ని మనం యాక్సెప్ట్ చేయడానికి మనం సిద్ధంగా ఉండం. దేవుళ్ళో ఉండి శ్రమల్ని ఎదిరించాలి అంటే, జయించాలంటే దేవుడు చెప్పినటువంటి మాట మనం మెలకువగా ఉండి ప్రతి క్షణము ప్రార్థన చేయాలి. మనం విచ్చలవిడైన జీవితంలో మనం ప్రతి క్షణం ప్రార్థన చేసేటువంటి కాన్సెప్ట్ ఉండదు. ఈ కాన్సెప్ట్ అసలు ఉండదు. కానీ యోబు ప్రతి ఒక్క క్షణం దేవుడికి మొరపెట్టుకున్నాడు, ప్రతి ఒక్క క్షణం దేవుని నమ్మకం ఉంచాడు, ప్రతి ఒక్క క్షణం దేవుడు నాకు ఇస్తాడు, దేవుడు నన్ను బలపరుస్తాడు, స్వస్థపరుస్తాడు అని యోబు నమ్మాడు. విశ్వాసంగా, ఆత్మీయంగా, నమ్మకంగా, స్థిరంగా నిలబడగలిగాడు యోబు. అవును, తన జీవితంలో శారీరకమైనటువంటి సమస్యలు వచ్చి తను నిలబడలేకపోయి ఉండొచ్చు, కానీ ఈ మూడింటి విషయంలో మాత్రం యోబు దృఢంగా నిలబడగలిగాడు. ఎందుకు? దేవుని సహవాసం యోబుకు కొత్త ఏం కాదు. దేవునిలోకి రావడం, దేవునికి ప్రార్థన చేయడం యోబు కొత్త ఏం కాదు. నూతనంగా ఏంటి యోబు దేవునిలోకి రావడం లేదు. దేవునికి క్షణక్షణం ప్రార్థన చేసేవాడు యోబు. భూమి మీద నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. మన జీవితంలో పిల్లరా మనం సంపాదించుకోదగినటువంటి విషయాలు ఏంటంటే దేవుని దగ్గర నమ్మకం. అది దేవుడు మన మీద కనుక కోల్పోయాడంటే కష్టం సంపాదించుకోవడం. అది యోబు చేయలేదు. అపవాదికి సాక్ష్యం ఇస్తాడు దేవుడు యోబు గురించి అపవాదికి సాక్ష్యం ఇస్తాడు దేవుడు, అతని వంటి నీతిమంతుడు లేడు అని. దేవునిలో మనం సహవాసం కలిగి, ఆత్మీయంగా మనం సహవాసం కలిగి, స్నేహం కలిగి ఎప్పుడైతే జీవిస్తామో మనకు శ్రమలు పెద్ద బాధ పెట్టవు, శ్రమలు మనల్ని పెద్దగా ఇబ్బంది పెట్టవు. దేవునితో నడిచేటువంటి జీవితాన్ని మనం అలవాటు చేసుకోవాలి. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి కాపాడి బలపరచును గాక. మనందరి కుటుంబాలకి ఆయన తోడి అంటే నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల మహిమగల మా దేవ, మా రక్షక, వేతనంలో ఒక మేలును కనికరమును చూపించే దేవుడా, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడు నిత్యం దేవతల చేత పరిశుద్ధుడు అని పొగడబడు
మహాదేవ మహాగణుడ నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నా తండ్రి. అల్ఫా ఒమేగా నా దేవ, మమ్మల్ని కాపాడదేవ, నడిపించేదేవ, నీ సహాయం మాకు అనుగ్రహించేదేవా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నా తండ్రి. జ్ఞాపకం చేసుకున్న తండ్రి నేను ప్రియ బిడ్డలను ప్రియ కుటుంబాలను నా తండ్రి, మా జీవితంలో నా తండ్రి ఈరోజు శ్రమల ద్వారా అపవాది ద్వారా మేము అన్ని కోల్పోయి ఉండొచ్చు నా తండ్రి. ఈ పరీక్ష సమయంలో నా తండ్రి ఇవేమి కూడా నా తండ్రి మమ్మల్ని బాధ పెట్టకూడదంటే, ఇవేమి కూడా మమ్మల్ని మభ్య పెట్టకూడదంటే, ఇవేమి కూడా మమ్మల్ని ఏ విధంగా కూడా కలిసి వేయకూడదు అని అంటే నీతో సహవాసం కలిగి మేము జీవించాలి నా తండ్రి. మీతో స్నేహం కలిగి మేము జీవించాలి నా తండ్రి. ఆత్మీయంగా బలంగా ఉండాలి, శారీరకంగా మనం బలంగా ఉండాలి, విశ్వాస జీవితంలో బలంగా ఉండాలి నా తండ్రి. స్థిరులుగా మేము నిలబడగలగాలి. అంతటి శక్తిని మాకు అనుగ్రహించి మనం వేడుకొంచున్నాం నా తండ్రి. మా శ్రమల్లో నా తండ్రి కొంచెము అనేది మేము యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం నా తండ్రి. మేము దాన్ని స్వీకరించలేకపోతున్నాం నా తండ్రి. కొంచెం కాలమే మాకు శ్రమలు అని అంటే మేము తడుకోలేకపోతున్నాం నా తండ్రి. కొంచెం కాలం కూడా ఎందుకు నీతో సహవాసం కలిగి మేము లేవు నా తండ్రి. తిరిగి నా తండ్రి నీలోకి రావాలని, సహవాసాన్ని పెంచుకోవాలని మేము ఆశపడుతున్నాం నా తండ్రి. మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాం. మా వెన్నుతట్టి ముందుకు నడిపించమని వేడుకుంటున్నాం నా తండ్రి. ఈ క్రీస్తు పరిచయ ఛానల్లో కూడా అనేక మంది నా తండ్రి వారి ప్రార్థన అవసరతలు నీ తెలియజేయచుండగా వారి విశ్వాస జీవితాన్ని పెంచుకోవాలని, ఆత్మీయ జీవితాన్ని బలపరచుకోవాలని నా తండ్రి అనేకమైనటువంటి విన్నపములు నీ పాదాల చేత ఉంచుతుండగా నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకొని వారికి జవాబును దయచేయమని వేడుకుంటున్నాను నా తండ్రి. ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆశీర్వదించమని, సంఘాన్ని, కాపులను, సేవకులను, సువార్థికులను, యావత్ ప్రపంచాన్ని నీవు నడిపించమని, శక్తిని, కృపని, ఆశీర్వాదాన్ని మెండార్లుగా అనుగ్రహించమని వేడుకుంటూ దూరదేశాలను బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, అనారోగ్యంతో బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, కుటుంబ కలహాలతో ఇబ్బందులు పడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఏ దిక్కు లేక నీవే దిక్కని ప్రభువాన్ని మొరపెట్టుకున్న ప్రతి ఒక్క కుటుంబానికి, సంఘానికి నీవు ఆశీర్వాదంగా ఉండమని, నీ శక్తిని వరకు అనుగ్రహించమని వేడుకుంటూ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామములో విన్నపములను అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.